మంగళగిరి నియోజకవర్గము రేవేంద్రపాడు గ్రామంలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 79 కిలోల విభాగంలో తృతీయ స్థానం సాధించి పట్నానికి కళాశాలకు గౌరవం తెచ్చిన రాకేష్ రణధీర్ యాదవ్ గత నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన పోటీలలో రాకేష్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల అర్బన్ సిఐ వెంకట్రమణ హాజరై రాకేష్ రణధీర్ సన్మానించారు. సిఐ వెంకట్రమణ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి సమాజంలో గౌరవస్థానం సంపాదించాలి. రాకేష్ రణధీర్ చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుబ్బారావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటేమో శివమణి అని, ఇంకోటేమో గబ్బర్ సింగ్ అని. ఎందుకంటే సార్ దుర్గిలో ఒక బస్సు, ఒక ఆటో వస్తే మనిషి కూడా పక్కకి వెళ్ళలేడు. అటువంటి పొజిషన్లో దుర్గి మొత్తాన్ని క్లియర్ చేసి ఎవరు ఫోన్ చేసినా, ఏ నాయకుడు ఫోన్ చేసినా ఆయన రీతిలో రెస్పాండ్ అయ్యి అక్కడ ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన సిఐ గారు. మరి ఆయన ఎస్ఐగా ఉన్నప్పుడు అంతా చేసినప్పుడు మరి మాస్టర్లు ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ చేశారు. మీ తల్లిదండ్రులు టాపిక్ పనికి వెళ్తారు, బయలుదేరి పని అంటారు. ఇక్కడ ఏమంటారు? ఈ సైడ్ ఏమంటారు? టాపిక్ పని అంటే బయలుదేరి పని అంటారా? మీ అబ్బాయి అమ్మాయి అందరూ చెప్తున్నాను. మీ తల్లిదండ్రుల్లో మీ తల్లి బొచ్చుల మతానికి వెళ్ళి ఉంటుంది, మేము చదివిస్తూ ఉండొచ్చు. కానీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ తెలియదు. మా అమ్మ నాన్న బొచ్చులు మోసి నన్ను చదివిస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలా. ఇంట్లో పాచి పని చేస్తూ ఉంటారు, అది మీరు గుర్తుంచుకోవాలా. వాళ్ళు మిమ్మల్ని మేమన్నా చదువుకోలేదు, మేమన్నా మా పిల్లలను చదివించుకున్న ఉద్దేశంతో మేము కష్టపడి మిమ్మల్ని చిన్న పని కూడా చేయనీయకోకుండా పంపించి చదివిస్తున్నప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సమానమే. చాలామంది తీరా స్థాయి చదువుకోకుండా ఆ తల్లి కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది, తల్లి బొచ్చులు మోస్తూ ఉంటుంది. అన్నీ చూస్తాను. మీరు చూడరు అవన్నీ కష్టాలను చూడరు కదా, సినిమాలో చూస్తారు. ఇక్కడ ఎవరు లేరు అలాగా. ప్రెస్టేజ్, ఫాస్ట్ ప్రెస్టేజ్. నేనేం ఫీల్ అవ్వను. నేను చదువుకునేటప్పుడు నాకు చాలా పేదరికం కుటుంబం. తినడానికి తిండేది కాదు. పొద్దున్నే 11 దాకా కూలి పనికి వెళ్ళి, పొలం పనికి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళి కాలేజీకి వెళ్ళేవాడిని. మాకు మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ ఉండేది కాలేజ్ విజయవాడలో. ఓకేనా. ఒకరోజు మా ఫ్రెండ్ ట్యూషన్కి వెళ్తాం, మ్యాథ్స్ నేను ఎంపీసీ కాబట్టి ట్యూషన్కి వెళ్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే అబ్బాయిలు కాదు, అబ్బాయిల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. ఏ ఒక్క 10% వల్ల 90% అబ్బాయిలు మంచి వాళ్ళు ఉంటారు. 10% తప్ప ఆ 10% వల్ల ఇదేం కాదు. అవునా కదా? ఏవి నేను 90% 5% సార్ అన్నారు. నేను 90% అబ్బాయిలు మంచి వాళ్ళు అంటే 5% సార్ అన్నారండి. 90% మంచి వాళ్ళు లేరా? ఓకే. అబ్బాయి రణధీర్ గురించి చెప్తే అది కొంచెం తక్కువ. అంటే ఏమంటారు దాన్ని, అబ్బాయి కాలేజీకి వెళ్తాం, ఉదయాన్నే వెళ్తాం అంటే చాలా కష్టం. అవన్నీ ఇంట్లో పని మనకి మీకేం తెలియదు, ఇక్కడ బాధలు తెలియవు. మీ ఇంట్లో మీ అమ్మ, మీ నాన్న, చాలామంది మాచెట్టం, ఇదందరూ ఎక్కువ ఎందుకంటే ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక నిమిషం కూర్చో.
రణధీర్, నీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా పంచుకుంటావమ్మా మీ స్టూడెంట్స్ తోటి? చిన్న మాట. మరి అదేవిధంగా